మీ అవసరాలేవో మీకుంటాయి కదా. ఇప్పటిదాకా వాటి గురించి పట్టించుకోకపోవడం నేను చేసిన తప్పే. నేను ఈ విషయం గురించి సమతో మాట్లాడతాను. ఇక ముందు నెల నెలా మీకు ఎంతో కొంత డబ్బు ఇవ్వమని చెప్తాను. దాంతో మీరు అవసరాల కోసం ఇబ్బంది పడాల్సిన అగత్యం తప్పుతుంది. నేను తనతో ఆ విషయం మాట్లాడతాను. ఆ డబ్బు మీరు తీసినట్లయితే వెంటనే తిరిగి తెచ్చివ్వండి. లేదు, నేను ఆ డబ్బు తీయలేదు, నన్ను నమ్మండి. మీరు తీక నేను తీక మరి ఆ డబ్బు ఏమైపోయినట్టు? అనవసరంగా గొడవ చేయడం నాకు ఇష్టం లేదు. ఈ విషయం గురించి 10 మందికి తెలియక ముందే మీరు ఆ డబ్బు ఏం చేస్తారో చెప్పండి. లేదండి, నేను ఆ డబ్బు తీయలేదు. నేను అలాంటి పని కల్లో కూడా చేయను. మరి ఆ డబ్బు ఏమైనట్టు? నేను ఆ డబ్బుని ఎక్కడన్నా దాచిపెట్టి మీ మీద అనవసరంగా నిందలు వేస్తున్నానంటారా? లేదు, నేను అలా ఎందుకంటాను? ఆ డబ్బు ఏమైందో అర్థం కావడం లేదు. చూడండి, ఆఖరిసారిగా అడుగుతున్నాను. ఆ డబ్బు తీసినట్టయితే ఎప్పటికైనా చెప్పండి. నేనేం అనుకోను. సమతా సుధీర్లకి ఈ విషయం చెప్పను. మీరు ఆ విషయం గురించి ఆలోచించకండి. నేను ఆ డబ్బు తీయనే లేదండి. మీకెలా నమ్మకం కుదిరించాలో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మర్చిపోయారేమో బాగా గుర్తు చేసుకోండి. ఈ విషయాన్ని ఎలా మర్చిపోగలనండి? అయితే మీరు ఆ డబ్బు తీయలేదంటారు. తీయలేదు, తీయలేదు, తీయలేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే సమాధానం చెప్తాను. అయ్యయ్యో, ఇదేంటమ్మా? మీ గదిలో బీరువాలో బట్టలు సర్దుతుంటే మీ చీరల మధ్య ఈ నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే తీసుకొచ్చాను. మీరు భలేవాళ్లే అమ్మా. అసలే రోజులు బాగోలేదు. ఇంత డబ్బుని ఎవరైనా చీర మడతల్లో దాచిపెడతారా? బయట తాళం కూడా వేయలేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. ఇదే మన పనివాడో దోబియో చూసుంటే ఏమయ్యేది? డబ్బు కాస్త మాయమైపోయి ఉండేది. ఇంకెప్పుడు ఇలా అశ్రద్ధ చేయకండి అమ్మా. డబ్బు పోతే మళ్ళీ నేను మాట పడాల్సి వస్తుంది. తీసుకోండి, జాగ్రత్త చేయండి. వెళ్ళొస్తానమ్మా, జాగ్రత్త. డబ్బు కనపడగానే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. బోల్డంత పనుంది. చిచ్చి, మీ నైజు మీరు చాటుకున్నారు. అసలు అంతకురాలి ఇంట్లో ఉంచుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. మీరెంతో సంస్కారవంతులు అనుకుని దొంగ చేతికి తాళం చెవులు ఇచ్చినట్టుగా మీ చేతికి డబ్బు ఇవ్వడం నేను చేసిన రెండో తప్పు. తేరగా సొమ్ము దొరికాక మీలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చిచ్చి, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. సమత మాటలు విని మిమ్మల్ని ఇంట్లో ఉంచిన పాపానికి మీరు ఇలాంటి పని చేస్తారనుకోలేదు. ఈ విషయం గురించి 10 మందికి తెలిస్తే నా పరువే గంగలో కలుస్తుంది. మీకు ఇలాంటివన్నీ మామూలే. అన్నిటికీ తెగించిన వాళ్ళు. ఇక ముందెప్పుడు ఇలాంటి పని చెయ్యొద్దు. మీకు డబ్బు కావాలంటే నేను ముష్టి వేస్తాను. ఎంత కావాలంటే అంత మీ మొహాన కొడతాను. ఇంకెప్పుడు ఇలాంటి కక్కుర్తి పనులు చేయొద్దు. నో నో నో, నేను ఈ డబ్బు తీయలేదు. ప్లీజ్ నన్ను నమ్మండి. నేను అలాంటి దాన్ని కాను. ఇంత జరిగాక కూడా ఇంకా మీరు అబద్ధం చెప్తారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ తెగింపుకి హ్యాట్స్ ఆఫ్. మీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. సుధీర్కి ఈ విషయం తెలిస్తే చాలా బాధపడతాడు. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం సమతా సుధీర్కి తెలియనివ్వకండి. మీకు ఇది మామూలు విషయం అవ్వచ్చు. మాలాంటి వాళ్ళు ఇలాంటివి తట్టుకోలేము. మా మీద దయతో ఈ విషయం దాచిపెట్టండి. మా మీద ఈ మాత్రం కృపైనా చూపండి. మా సుధీర్ అసలే అమాయకుడు. ఇలాంటివి తట్టుకోలేడు. మీ మూలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. అసలు వాడి గురించి తలుచుకుంటుంటేనే నా గుండె చెరువైపోతుంది. ఇదంతా నా కర్మ. వాడేనాడో పాపం చేసుకున్నాడు. అందుకే ఇవాళ ఇలా అనుభవిస్తున్నాడు. వాడితో పాటు నేను శిక్ష అనుభవించేలా చేశాడు. చిచ్చి, తలుచుకుంటుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నేను నిన్ను మాట్లాడుతున్నా ఇంకా నిలబడి అలాగే చూస్తారే? అవును, ఎంతైనా తమరు హంతకురాలు కదా. జీవితం అంతా జైల్లోనే గడిపిన వాళ్ళు. మీకు ఇలాంటి విషయాలు లెక్క. మీ స్థానంలో ఇంకెవరున్నా ఈ పాటి సిగ్గుతో చచ్చిపోయి ఉండేవాళ్ళు.
అసలు అంతకురాలి ఇంట్లో ఉంచుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. మీరెంతో సంస్కారవంతులు అనుకుని దొంగ చేతికి తాళం చెవులు ఇచ్చినట్టుగా మీ చేతికి డబ్బు ఇవ్వడం నేను చేసిన రెండో తప్పు. తేరగా సొమ్ము దొరికాక మీలాంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చెచ్చి, మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. అబ్బా, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంతైనా బజ్జీలు వేయడంలో నీ తర్వాతే ఎవరైనా. ఏదో మీ అభిమానం అమ్మా. ఇంతకు ముందు చాలా సార్లు తిన్నాను, కానీ ఇవాళ మాత్రం చాలా రుచిగా ఉన్నాయి. ఉంటాయమ్మా, ఎందుకుండవు? మీరు అనుకున్నది నెరవేరింది కదా, ఆ ఆనందంలో ఆముదం తాగినా రుచిగానే ఉంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నా చేత ఆనందం తాగించాలని చూస్తున్నావా? అయ్యో లేదమ్మా, ఊరికే మాట వరుసకంటున్నాను. తెలివితేటలు తన ఒక్కరి సొత్తే అనుకుందా దాత్రి. ఇప్పుడేమైంది? దిమ్మ తిరిగిపోయే దెబ్బ కొట్టించాను. కొండను పొట్టేలు ఢీకొంటే ఏమవుతుంది? దాంతలే పగులుతుంది. మరేనమ్మా. ఈ పాటికి సూట్ కేసు సర్ది బయలుదేరే ఉంటుంది. ఎవరమ్మా? నీ బొందా, ఇంకెవరు? ఆ దాత్రే. ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఈ ఇంట్లోనే పడి అఘోరిస్తుందా? ఆవిడగారెంత చీవు నెత్తురు లేని మనిషి అయినా ఇప్పుడిక ఈ ఇంట్లో ఉండలేదు. ఈ పాటికి పెట్టే బేడా సర్దేసిందో లేదో ఒకసారి వెళ్ళి చూసి రారాదు? ఇప్పుడా అమ్మా? ఇప్పుడే. ఆ గిన్నె అక్కడ పెట్టేసాళ్ళు. సరేనమ్మా. ఏంటి, బయలుదేరిందా? లేదమ్మా. లేదా? లేదమ్మా, ఆవిడ వస్తువులు ఎక్కడవక్కడే ఉన్నాయి. ఆవిడిక్కడి నుంచి బయలుదేరే సూచనలేవీ కనిపించడం లేదు. అయినా మీ పిచ్చి గాని ఆ హంతకురాలికి ఇదొక లెక్క. ఏదో ఓ 4 ఏడుపులు, అది మన కోసం ఏడ్చేసి ఊరుకుంటుంది. ఆ తర్వాత మామూలే. ఇంత మంచి ఇంటిని, ఈ వైభవాన్ని వదిలేసి బయటికి పోతుందా? నాకు నమ్మకం లేదు. ఇంకా బయలుదేరడం లేదా? లేదమ్మా, ఆవిడ గారు ఇల్లు వదిలి వెళ్తుందని నేను అనుకోవడం లేదు. మీరే అనవసరంగా ఆశపడ్డారు. పైగా కూతురు ఇంట్లో లేదాయే, ఇప్పుడెందుకు వెళ్తుంది? ఎందుకెళ్ళదు? వెళ్ళేట్టు చేస్తాను. మొండి మనిషి అనుకున్నాను కానీ మరీ ఇంత సిగ్గులేంది అనుకోలేదు. చెప్తా. ఆ సమత తిరిగి రాకముందే ఈవిడిగారిని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తా. ఇవాళ పెద్ద దెబ్బే తగిలింది. కోలుకోకముందే ఇంకో దెబ్బ కొట్టాననుకో, ఇక అంతే సంగతులు. ఎవరు? నేనండి, రమేష్ని.
ఏం చేస్తున్నారండి? లోపలికి రావచ్చా? ఆ, బాగున్నారా? ఆ, బాగానే ఉన్నాను. రండి, అలా కూర్చోండి. ఏం తీసుకుంటారు? నాకు ఇప్పుడేం వద్దండి. మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్ళిపోదామని వచ్చాను. అవును, ఇంట్లో ఎవరూ లేరా? బాలకృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాయంకాలం వస్తారు. ఆయన సరే, వాళ్ళ పిన్ని గారు ఎవరో ఉండాలి కదా. ఆ, రత్నమాల, ఆవిడ మహాలక్ష్మి సరుకులు కొనడానికి బయటికెళ్లారు. అలాగా. నేను హాల్లోకి వచ్చి పిలిస్తే ఎవరూ పలకలేదు. దాంతో మీ గది దగ్గరికి వచ్చాను. ఐ హోప్ ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్ యూ. భలే వాళ్ళే, డిస్టర్బెన్స్ ఏముంది? అయినా ఏదో కొత్త మనిషితో మాట్లాడినట్టు అలా మాట్లాడుతున్నారే. చెప్పండి, సుప్రతీక్ ఎలా ఉంది? ఈ మధ్య ఫోన్లో కూడా మాట్లాడలేదు. బాగానే ఉంది. మీ గురించి చాలాసార్లు తలుచుకుంటూ ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు. నేను అదే పని చేస్తూ ఉంటాను. మీరు ఈ ఇంట్లో హ్యాపీగానే ఉన్నారు కదా? అదేంటి అలా అడిగారు? ఏం లేదు, సుప్రతీక్ కనుక్కోమంది. ఆ, బాగానే ఉన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే ఎలాగూ సమతా సుధీర్లు ఇప్పుడు ఇక్కడ లేరు కాబట్టి మీరొచ్చి మాతో పాటు ఉండొచ్చు కదా. ఓ, నేనా? అవును, ఇది సుప్రతీక మనసులో మాట. పిల్లలు తిరిగొచ్చేదాకా వదిన ఇక్కడే ఉంటే బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్పండి. ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడికి తీసుకురండి అని అంది. మనిషిని నేనిక్కడే ఉన్నా నా మనసంతా సుప్రతీక దగ్గరే ఉంటుంది. సమత తిరిగొచ్చాక తనతో ఒక మాట చెప్పి నేనక్కడికొస్తాను. సరే, ఈ కవర్ని సుప్రతీక మీకు ఇవ్వమంది. ఏంటండది? ఏం లేదు, ఈ విషయం గురించి సుప్రతీకే మీతో మాట్లాడాలనుకుందట. కానీ ఫోన్లో ఈ విషయం మాట్లాడితే బాగుండదు. నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళలేను కాబట్టి మీరు మాట్లాడి ఈ కవర్ ఇవ్వండి అని చెప్పింది. ఇక్కడ మీకు ఏ ఇబ్బంది ఉండకూడదని ఈ డబ్బును మీకు పంపించింది. డబ్బా? అవును, మీకు ఇక్కడ ఏ అవసరం వచ్చినా సమతను అడిగితే బాగుండదు కదా, అందుకే ఈ డబ్బు ఇవ్వమంది. అయ్యో, అంతకు ముందు తీసుకున్నాను కదా. అవుననుకోండి, కానీ చాలా రోజులైపోయింది కదా, అందుకే మళ్ళీ ఇచ్చి రమ్మంది. మీకు మొహమాటం ఎక్కువ, కాదన్నా గట్టిగా నచ్చజెప్పి ఈ కవర్ని మీకు అప్పచెప్పే నన్ను తిరిగి ఇంటికి రమ్మంది. తీసుకోండి. ఆ, సుప్రతీక దగ్గర తీసుకోవడానికి అంత ఆలోచిస్తారే? ఆ, అబ్బే, అలాంటిదేం లేదు. నాకిప్పుడు పెద్దగా అవసరం లేదు. అయినా తను చెప్పి పంపించింది కాబట్టి తన కోసం తీసుకుంటాను. అమ్మయ్యా, మీరింత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు. మీరు కాదంటే ఎలా నచ్చజెప్పాలని కారులో వస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉన్నాను. సుప్రతీక్ ఇప్పుడు ఇంట్లోనే ఉంది కదా. అవును. నేను తనతో ఒకసారి ఫోన్లో మాట్లాడతాను. ఆ నంబర్ మర్చిపోయాను, ఎక్కడో రాసుంచుకున్నాను. ఇప్పుడు ఆ కాగితం కనపడటం లేదు. నేను చేస్తాను. ఒక్క నిమిషం, నేను మీకు కాఫీ కలుపుకొస్తాను, తర్వాత చెద్దురుగాని. ఏంటి ఈ మధ్య గదిలోంచి బయటికే రావడం లేదు ఈవిడి గారు? ఇప్పుడు ఏం పని మీద వంటింట్లోకి వెళ్తోంది? ఏమోనమ్మా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఓసారి ఆ గదిలో చూడు, ఎవరన్నా ఉన్నారేమో. తప్పదంటారా? ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నిన్న అసలు ఈ ఊరు తీసుకొచ్చింది ఇదే పని మీద. సరేనమ్మా. అమ్మో, మీరన్నది నిజమేనమ్మో. ఆవిడ గుండెలు తీసిన పంటే. ఏ మనం ఇంట్లో లేకుండా చూసి ఎవరో మగ మనిషిని రప్పించుకుందమ్మా. అమ్మయ్యో, అవునమ్మా, ఏమో అనుకున్నాను గాని మీరన్నది నిజమే. ఆ మనిషికి ఉచ్చం నీచం ఏమీ లేవు. అవ్వా, కూతుర్ని అల్లుణ్ణి బయటికి పంపించేసి ఇంట్లో ఎవరూ లేకుండా చూసి. హరిహరి, నా నోటితో ఎందుకులేమ్మా ఆ మాటలు? మీరున్నారుగా అవన్నీ అనడానికి. మొన్నంత అవమానం జరిగినా ఈ మనిషికి బుద్ధి రాలేదు. ఈ పని చేయడానికి ఎంత ధైర్యం ఉండాలి? అమ్మో అమ్మో, వీళ్ళే మనుషులరా దేవుడో. ఏమోనమ్మా పాపం, తెలిసిన వాళ్ళేమో. మనమే అనవసరంగా ఏమన్నా ఊహించుకుంటున్నామేమో. ఈవిడికి తెలిసిన వాళ్ళు ఎవరుంటారు?
బందిపోట్లు కూనికోర్లు తప్ప అయినా అనుమానమేం అక్కర్లేదు. ఈవిడి గారి గురించి నాకు బాగా తెలుసు. ఏమోనమ్మా, ఇంత అభాండం వేసే ముందు ఒకసారి ఆలోచించడం మంచిదేమో. ఏడ్సావులే, అవకాశం దొరికింది కదా అని నేను సంబరపడిపోతుంటే నువ్విలా మాట్లాడతావేంటి? ఆ మనిషి ఎవరో ఏంటో నాకు అనవసరం. నాకు ఛాన్స్ దొరికింది. వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి ఆ దాత్రి పీడ శాశ్వతంగా వదిలించుకుంటాను. ఏమోనమ్మా, నాకెందుకో భయంగా ఉంది. కాళ్ళు చేతులు ఆడడం లేదు. బెదవనటంలో కట్టిపెట్టు. నీ సంగతి నాకు తెలీదు. ఊళ్ళో ఉండగా మనం ఇలాంటివన్నీ చేయలేదు. ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నావే? ఏమోనమ్మా, అదంటే మనూరు. ఇక్కడ వ్యవహారం ఎదురు తిరిగిందనుకోండి, మనకే ప్రమాదం. వ్యవహారం ఎదురు తిరగకుండా నేను చూసుకుంటాను. అయినా ఇదేం పరా ఇల్లా, మన సొంతిల్లు లాంటిదే. ఇప్పుడేం చేస్తారమ్మా? ఆ దాత్రిని ఆ గదిలోకి వెళ్ళని. ఓ 2 నిమిషాలాగి మనం కూడా వెళదాం. ఆ తర్వాత ఏం చేస్తానో నువ్వే చూద్దు గాని. సరేనమ్మా. ఆ, మీరు ఇంటికి ఇంతకు ముందెప్పుడూ రాలేదు. మీకు కొంచెం టైం ఉంటే టిఫిన్ తయారు చేసి తీసుకొచ్చేదాన్ని. భలే వాళ్లే, నేనేం పరాయి వాడినా మర్యాదలు చేయడానికి. అలా అని కాదండి, ఏదో నా తృప్తి కోసం. తీసుకోండి. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. సమతా సుధీర్ల కాపురం ఇప్పుడిప్పుడే దారిన పడుతుంది. సుప్రతికి ఎప్పుడూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను. సుప్రతీకని వర్రీ అవ్వద్దని చెప్పండి. నేనిప్పుడు ఫోన్ చేస్తాగా, మీరే చెప్పండి. నేను ఇక బయలుదేరుతానండి. మీరిది తీసుకోండి, లోపల పెట్టండి. తర్వాత సుప్రతికి ఫోన్ చేస్తాను. మీకు ఇక ముందు ఏ అవసరాలు వచ్చినా మొహమాట పడకండి. నాకు చెప్తే డబ్బు అరేంజ్ చేస్తాను. చిచి, మీరసలు మనుషులేనా? పట్ట పగలు వయసులు కూడా మర్చిపోయి ఇలాంటి పాడు పనులకు దిగజారిపోతారా? ఇంట్లో ఎవరూ లేరని ఇంతకు తెగిస్తారా? అమ్మో అమ్మో, ఇలాంటి రోజు చూడాల్సి వస్తుంది అనుకోలేదు. మేం నీకేం అన్యాయం చేశామని ఇలా మా పరువును బజారున పడేస్తున్నావు? నీకెలాగూ సిగ్గు శరం నీతి నియమం లేవు. లోకం మమ్మల్ని కూడా చీకొట్టేలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నీ ప్రేమ కలాపాలు సాగించుకోవడానికి ఈ ఇల్లే దొరికిందా? నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వేమైనా అయిపో, మాకు అనవసరం. ఈ ఇంట్లో మాత్రం ఇలాంటివి జరుగుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోలేము. ఎలాంటి వంశం అనుకుంటున్నావు మాది? అమ్మా, కూతురిల్లని కూడా ఆలోచించలేదే. చిచి, అసలు నువ్వు మనిషివేనా? నీకన్నా జంతువులు నయం.